మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆశీర్వాదమునకు కారకుడైన దేవుడు, దీవించే తండ్రి, మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు నీ దేశమిచ్చదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనాలలో అబ్రహాము ఒక ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు. ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయినవాడు. అయితే అబ్రహాముకు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు, శారమ్మకు 60 సంవత్సరములు ఉన్నప్పుడు, కల్దీల దేశంలో వారి ఇరువురు నివసించుచుండగా దేవుని వాక్కు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రామా, నీవు నీ వారందరినీ, నీ దేశాన్ని విడిచి, నీ ప్రాంతాన్ని విడిచి నేను చెప్పబోయే దేశానికి నువ్వు వెళ్ళిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపి, దేవుని మాటకు లోబడి కనాను దేశమునకు వెళ్ళాడు. మన దేవుడు ప్రమాణము చేయగా ఆ ఆశీర్వాదములను ఇచ్చే దేవుడు. ఎంతగా అంటే ఆఖరికి తన ప్రాణాన్నే ఇచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు. మనము పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా యుక్త కాలం ముందు ఆయన తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేశారు. ఎందుకు అనంటే మనందరం ఆశీర్వదించబడాలని, మనం పోగొట్టుకున్న మహిమ తిరిగి పొందుకోవాలని, మనం పోగొట్టుకున్న దేవునితో సంబంధం తిరిగి మరలా ఆ సంబంధము కలుపుకోవాలని దేవుడే తన్ను తాను తగ్గించుకుని, మరణమగునంతగా రిక్తునిగా చేసుకుని ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు అడిగినది సమస్తం ఆయన చిత్త ప్రకారం, ఆయన వాక్యం నీలో ఉండి నీవు ఆయనలో ఉండగా, ఆయన చిత్త ప్రకారం నువ్వు ఏది అడిగితే ఆ ఆశీర్వాదమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. అందుకే కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ వచనంలో లేఖనం చెప్తుంది, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. మనము ఆయన జనులై అయిపోయినందుకు, ఆయన స్వాస్యమైనందుకు మనందరం ధన్యత కలిగిన వారు. ఆ దేవుడు మన కొరకు ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన నువ్వు అడిగితే ఏదైనా ఇవ్వగలరు. అంతేకాదు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంది, ఎందరైతే తన్ను అంగీకరించారో వారందరూ తనకు కుమారులగుటకు వారికి అధికారం ఇచ్చాను. ఆయన నీ కొరకు ఆశీర్వాదం ఇస్తారు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన నిన్ను తన ప్రజలుగా, తన స్వాస్యముగా చేసుకున్నారు. అంతేకాదు నీవు ఆయనకు కొడుకుగా, ఒక కూతురుగా ఉండడానికి అధికారం ఇచ్చిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఏమీ లేదని, నేనేమీ కాదని నువ్వు బాధపడుతున్నావేమో, నేను ఒంటరినైపోయాను, నన్ను ఆశీర్వదించేవారు గాని, నన్ను దీవించేవారు గాని, నన్ను పట్టించుకునేవారు గాని ఎవరు లేరనుకుని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు ఈ దినాన్ని, వాగ్దానాన్ని నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని మాట వినినట్లయితే, నువ్వు దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవుని చిత్తమును నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడినట్లయితే తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అబ్రాము దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారో స్థలము చెప్పకపోయినా, ఆ ఎక్కడికి వెళ్ళాలో ఆ చోటు తెలియకపోయినా, దేవుని మాట యందు విశ్వాసం ఉంచి తన వారందరినీ విడిచిపెట్టి దేవుణ్ణి ఒక్కడనే హత్తుకుని అబ్రాహాము నడిచాడు. అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము సంతానం దీవించబడ్డారు. అదేవిధంగా అబ్రహామునకు వారసులమైన మనము కూడా దీవించబడుతున్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా దేవుని యందు విధేయత చూపిస్తే ఎంతవరకైనా నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడిని నువ్వు దేవుడిగా కలిగి ఉండు. ఆయన నిన్ను స్వాస్యంగా చేసుకుంటారు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు నీ కొరకు ఏమైనా ఇస్తాడు. ఆఖరికి
ఈ రాజ్యములను, ఈ భూలోకమును ఏలడానికి అధికారం కూడా నీకు అనుగ్రహించి అన్నిటి మీద నిన్ను ఒక రాజుగా, యాజక సమూహంగా చేసి ఈ చీకటిలో దేవుడు నిన్ను వెలుగుగా చేయునుగాక. నువ్వు ఏదైతే లేదనుకున్నావో, ఏదైతే నీకు సాధ్యం కాదనుకుంటున్నావో ఆ సమస్తమును నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి అనేక జనములకు తల్లిగా, అనేక జనములకు తండ్రిగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చెయ్యొద్దు. ఆ దేవుని మాటకు విధేయత చూపించు. ఆ దేవుని ఎదుట సాష్టాంగపడు. తప్పగా ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆ దేవుడు నిన్ను దీవించునుగాక. ఆ దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, జీవించు తండ్రి, జీవింప చేసే తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎందరైతే నీ మాటకు విధేయత చూపిస్తున్నారో, ఎందరైతే నీ మీద ఆనుకోవటానికి సిద్ధంగా ఉన్నారో, ఎందరైతే ప్రభువా నీతో సహవాసానికి ఎదురు చూస్తున్నారో వారందరినీ మీ హక్కును చేర్చుకుని దేవనైనా వారిని ఆశీర్వదించి, వారిని కుమారులు, నీ కుమార్తెలగుటకు అధికారం ఇచ్చి దేవనైనా నీ నీతి మార్గములలో వారిని నడిపిస్తూ ఆత్మలో వర్ధిల్లుతున్న కొద్దీ అన్ని విషయములలో వారి వర్ధిల్లినట్లు సహాయం చేసి మహిమ పొందుమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.